ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, శని భగవానుడు మనకి వచ్చే సంవత్సరం మార్చ్ 29వ తేదీ నుంచి మారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? కుంభంలో ఉండేటువంటి శని మీనంలోకి మారుతున్నాడు. దీనివల్ల ఏ రాసుల వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అయిపోతుంది, ప్రారంభమవుతుంది. ఇది ఒక విషయం మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే, అనవసరమైనటువంటి భయాలు, ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది అనేటువంటి భయాలు పోగొట్టుకోవడం ఎలాగా. సింపుల్గా శని అంటే శని అని కాదు, కర్మ. ఇక్కడ కర్మ అని రాసిన చూడండి. అసలు కర్మ అనేది మనం మర్చిపోతున్నాం, అందుకే చిన్నగా రాసా. శని అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాం, పెద్దగా రాసా. ఎందుకంటే ఇంతసేపు శని 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 అనుకుంటున్నాం, శని అంటే ఎవరో కాదు, మన కర్మ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మేషరాశి లేదా మేష లగ్నం తీసుకుందాం. కామన్గా అందరూ రాశి నుంచే చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు మేషం వారికి ఇంకొక 3 నెలల 10 రోజుల్లో ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఏమిటండి మరి ప్రారంభం అయితే ఏమిటి పరిస్థితి అంటే, ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సహజంగా మీరు పర్సనల్గా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎట్లాంటి విషయాల్లో? ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే తండ్రి గారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో కూడా మీరు చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కేతు వస్తున్నాడు, పంచమంలో కేతు వస్తూ 12లో శని నడుస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. ఇక నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే మనకి 2025 మార్చి 29వ తేదీ నుంచి ఈయన ఇక్కడికి వస్తాడో 7.5 సంవత్సరాలు ఈ ప్రయాణం. 7.5 అంటే ఒక 2.5 సంవత్సరాలు 12లోని రాశిలోని తర్వాత. అయితే మేషం వారికి ఏంటంటే, రాశిలో జరిగేటప్పుడు మాత్రం అందరికంటే కాస్త ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. దేని మీద అంటే, ఇక్కడ నుంచి ఇది ఒక 3 నెలలు, దాని తర్వాత 2.5 సంవత్సరాలు. అంటే ఎంత? 2 సంవత్సరాల 9 నెలల తర్వాత ఇక్కడికి వెళ్తాడు. ఇక్కడికి ఎప్పుడైతే వెళ్తాడో, రాశిలో సంచారం జరుగుతుందో, అక్కడ మాత్రం జాబ్ చేసే వాళ్ళకి ఓవర్ స్ట్రెస్ ఉంటుంది కెరియర్ మీద. అందుకని ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీరు పని చేయండి. ఏమిటది అంటే, ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీరు ఇక్కడి నుంచే రెగ్యులర్గా రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దత్తాత్రేయుడిని, వీళ్ళని ఎక్కువ ఆరాధిస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుంది? రాశిలో సంచారం జరిగేసరికి దాని ప్రభావం ఎక్కువగా ఉండదు. ఎనర్జీ ఆల్రెడీ మీరు గెయిన్ అయి ఉన్నారు. అంటే ఎలాగా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక పరుగు పందెం ఉంది. పరుగుల పందెం పెట్టిన రోజే మీరు ప్రాక్టీస్ చేయరు. దానికంటే ఒక నెల రోజుల ముందో, 2 నెలల ముందో, 6 నెలల నుంచో ప్రాక్టీస్ చేసేసి ఆ రోజుకి మీరు ఫిట్ అయి ఉంటారు, నేను పరిగెట్టగలను అనేటువంటిది. అందుకని ఆ రోజు మీరు పరుగు పందెంలోకి వెళ్ళరు కదా. అలాగే ఏంటంటే, రాశిలో నీచ స్థానంలోకి వస్తున్నాడు శని. ఇక్కడ నీచంలోకి వచ్చినప్పుడు ఏమవుద్దంటే, మీనం వారికి ధనం మీద చూపిస్తూ ఉంటుంది, కానీ మేషం వారికి రాశి మీద చూపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? ఓవర్ వర్క్ స్ట్రెస్ వల్ల శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ 2.5 సంవత్సరాలు కూడా నరసింహస్వామిని, వీళ్ళని ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటే, ఫైరీ ఎనర్జీ సంబంధించిన ఎనర్జీ, శని ఈజ్ ది కోల్డ్ ఎనర్జీ. అందుకే చూడండి, సాటర్న్ ఎవరికైనా మోకాళ్ళకి సంబంధించిన వాటి మీద ఇబ్బంది చూపించినప్పుడు కాలు నొప్పులండి, కీళ్ళ నొప్పులండి అంటూ ఉంటారు. ఇది మనం పట్టుకోగలగాలి. ఇది కనుక అర్థమైందా క్లియర్ అయిపోతుంది. రైట్. ఇక ఇక్కడ దాని తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికి మారుతాడు. అయితే వీళ్ళు ఎక్కువగా మేషం వారికి ఉండే ఒక వరం ఏంటంటే, వీళ్ళు సూర్య నమస్కారాలు ఎంత చేస్తే వీళ్ళకి అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏది? ఈ ఏలినాటి శని ప్రభావం పడుతున్నా, అష్టమ శని ప్రభావం పడుతున్నా, ఏ మహాదశ వచ్చినా, ఏ అంతర్దశ వచ్చినా సూర్య నమస్కారాలే. మేషం వారికి అది గొప్ప వరం. అందరికీ సూర్య నమస్కారాలు పనిచేస్తుంది, కానీ మేషం వారికి న్యాచురల్గా 5th లార్డ్ అవుతాడు. కాబట్టి ఇది చేయండి. మరియు వీలున్నప్పుడు, అంటే ఇప్పుడైతే కొంచెం శనగలు, నువ్వులు దానం ఇవ్వచ్చు.
కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కాస్త కందులు నువ్వులు కూడా దానంగా ఇవ్వాలి. ఎప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 సంవత్సరాల చిల్లర తర్వాత రాశిలోకి మేషం వారికి సంచరించేటప్పుడు మరియు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థాయై నమః అనుకోండి, అన్ని మీద అలా బాగుంటుంది. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియాలి ఏంటంటే శని కర్మ అని ఎందుకు రాశాము. శని ఒకటే కర్మని కాదు, ప్రతి గ్రహము కూడా మన కర్మ సంబంధంగానే మనం జన్మించినప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్తుంది. ఇప్పుడు పూర్వజన్మల్లో మన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, రవి పాడైపోతాడు జాతకంలో. ఇంకొకరి మనసులు బాధ పెట్టాము, చంద్రుడు పాడవుతాడు. గైడ్ చేయాల్సింది మిస్గైడ్ చేశాము, జూపిటర్ పుడతాడు ఆ జాతకుడు. అంటే ఆ బలం స్ట్రెంత్ కోల్పోయింది. అంటే అలాగా ఒక ఎగ్జామ్లో కూర్చున్నాము, రాయాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో కరెక్ట్గా రాయకుండా తప్పులుగా రాస్తే ఏమవుతుంది, ఆ మార్కులు ఎలా తగ్గుతాయో ఆ యొక్క స్టూడెంట్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇవన్నీ మన ఎనర్జీస్ అనుకుందాము, గైడ్ చేయడము, మనసు, అధికారము, అదేవిధంగా మార్స్ అంటే కుజుడు అంటే ఏంటి, భూములకు సంబంధించినవి. ఎవరిదైనా భూములు లాక్కోవడము, లేకపోతే అన్నదమ్ముల విషయంలో నువ్వు ఒక రకంగా ప్రవర్తించడము. శుక్రుడు అంటే పెళ్లి, వివాహ సంబంధించిన విషయాల్లో నువ్వు ఎలా ప్రవర్తించావనే దాని మీదే ఈ జన్మలో నీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఉంటుంది. అలాగా కాలానికి మోక్షానికి కారకుడైన రాహుకేతువులు కావచ్చు, బుద్ధికి కారకుడైన బుధుడు కావచ్చు, ఇవన్నీ కూడా ప్లానెట్స్ అన్నీ కూడా కర్మ సంబంధమే. అయితే శనికి మాత్రమే ఎందుకు ఎక్కువ కర్మ సంబంధం అంటే న్యాచురల్ కర్మస్థానాధిపతి అవుతాడు ఆయన. అన్నీ ఒక ఎత్తు, శని ఒక ఎత్తు. ఆయన ఏంటంటే సర్కిల్లో తిరిగేటప్పుడు ఆయన ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ లగ్నం నుంచి కానీ మీ చంద్రుడి నుంచి కానీ ఇప్పుడు వీళ్ళకి ఏ కర్మని ఇవ్వాలి, లక్షలు కోట్లు కలిసి వచ్చే కర్మని ఇస్తాడు, బాగా అసలు అప్పులు పాలైపోయేటువంటి కర్మను కూడా ఆయన ఇస్తాడు. అది ఎలా అంటే ఒక పోస్ట్ మ్యాను మనకి మనీ ఆర్డర్ ఆయన ఇస్తాడు, ఒక టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు, వాడు చచ్చిపోయాడు అనేటువంటి టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు, మనీ ఆర్డర్ ఆయన ఇస్తున్నాడు కదా. అదేవిధంగా మనకి శాటర్న్ యొక్క ప్రభావం అనేటువంటిది ఏంటంటే మీకు ఏ ఏ రాసుల్లో తిరుగుతున్నప్పుడు ఒక లగ్నంలో జన్మించినప్పుడు కాలము నుంచి మీరేం పొందబోతున్నారు మీ ప్రమేయం లేకుండా. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మన ప్రమేయంతో కొన్ని ఉంటాయి, నేను ఇది చేస్తాను, ఇది చదువుకుంటాను, ఇందులో సక్సెస్ అవుతానని కదా. అలా కాకుండా కొన్ని మన ప్రమేయం ఉండదు, వర్షం పడుతుంది మన ప్రమేయం ఉండదు, వెళ్ళాం వర్షం పడింది తడిచిపోయాం, బాగా ఎండలు ఉన్నాయి మన ప్రమేయం ఉండదు. కానీ వర్షం పడుతున్నప్పుడు మీరేం చేయగలరు అంటే గొడుగు వేసుకోగలరు. బాగా ఎండ ఉంది మీరేం చేయగలరు అంటే ఏసీ రూమ్లో కూర్చోగలరు. అంటే ఈ ఏసీ రూమ్లో కూర్చోవడం కానివ్వండి, వర్షం పడుతుంటే గొడుగు వేసుకోవడం కానివ్వండి, లేకపోతే బాగా చలేస్తుంటే స్వెటర్ వేసుకోవడం అనేటువంటిది మీ పరిధిలో ఎలా ఉందో ఒక నామస్మరణ అంటే లలితా అమ్మవారి యొక్క స్తోత్రాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనేటువంటి నామస్మరణ 100% మిమ్మల్ని ఈ కర్మ నుంచి కొంత బయటపడేస్తుంది. అయితే ఈ కర్మ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీరు ఏదో మంత్రం చేసేసుకొని అది చేసుకొని ఇది చేసుకుని అయిపోతుందంటే కాదు. ఎలా అంటే మీకు పశ్చాత్తాపం అనేటువంటిది రావాలి. ప్రమోషన్స్ రావట్లేదు అనగానే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓహో నేనేదో పూర్వజన్మల్లో ప్రమోషన్ వచ్చేవాడిని వెనక్కి లాగా చాడీలు చెప్పాను, ఒకడికి వస్తుంటే నేను తట్టుకోలేకేదో చాడీలు చెప్పాను, భాస్కర్ సార్ వాడికి ఇస్తున్నారు ఏంటి సార్, వాడు అట్లా ఇట్లా అది ఇది అని. ఎందుకు వాడికి రావడం ఇష్టం లేదు, వాడితో నాకు శత్రువు అయి ఉండొచ్చు, లేకపోతే వాడి ఒక రకమైనటువంటి అజ్ఞానంలో ఉండి నేను తప్పు చేసి ఉంటాను అని సూర్యభగవాను దండం పెట్టుకుంటే అప్పుడు ఈ కర్మకారకుడు ఎవరైతే శని ఉన్నాడో అక్కడ పశ్చాత్తాపమైనటువంటి దాని నుంచి మీరు రియలైజ్ అయ్యారనేటువంటి దాంతో మీకు ఆ కర్మ అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనస్సు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, మానసిక సంబంధించింది ఏదైతే ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే. అంటే మీరు ఇప్పుడు ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో వెరీ క్లియర్లీ మీరు గతంలో దీన్ని ఇబ్బంది పెట్టడం కానీ మంచి కానీ చేశారు, ఇదే క్లియర్. ఇచ్చే పని శనిదేదాన్ని. ఆయనకు పర్సనల్గా ఏ గ్రహానికి పర్సనల్గా మన మీద కోపం కానీ ద్వేషం కానీ ఇష్టం కూడా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇష్టము ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు. కేవలం అది వచ్చింది, ఆ రిజల్ట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్కి మన మీద ఇష్టం ఉంటే టెలిగ్రామ్లో ఉండేటువంటి మార్చేసి చనిపోలేదు బతికున్నాడని రాసేవాడుగా. అదేవిధంగా మనీ ఆర్డర్ ఎంత ఉందో అంతే ఇస్తాడు, ఆయన తినేయడు కదా, ఎందుకంటే ఆయనది కావు అవి, ఆయన ఇస్తున్నటువంటిది కాదు. మన కర్మ సంబంధంగా ఎవరైతే మనకు పంపించారో ఆ రిజల్ట్ని మనకి ఇస్తున్నటువంటిది. కాబట్టి ఏంటి, శనికి జపం చేసుకోవడంతో పాటు అసలు మీరు ఏ కర్మ వల్ల ఏ కర్మ అనుభవిస్తున్నారో ఆ గ్రహానికి కూడా చేసుకోండి.
అంటే ఏంటి, ప్రమోషన్స్ రావట్లేదు, సన్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. మూన్ అంటే చంద్రుడు, గొడవలు అవుతున్నాయి కుజుడికి, ఎందుకంటే కుజ సంబంధించింది ఈయన ట్రాన్స్ఫర్ చేసి ఇస్తున్నాడు మనకి. అదేవిధంగా బిజినెస్లో లాసెస్ అవుతున్నాయి బుధుడికి, ప్రతిదీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కేతువుకి, శనితో పాటు కేతువు కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అనవసరం భయాలు వస్తున్నాయి, శనితో పాటు రాహువు కూడా చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, శనితో పాటు శుక్రుడు కూడా చేసుకోండి. ఇలా ఏంటంటే రవి, చంద్ర, బుధ, కుజ, గురువు, అంటే గురువులతోని సరైన గైడెన్స్ రావట్లేదు, లేదా మీరే మిస్గైడ్ అయిపోతున్నారు. అప్పుడు గురువు కూడా చేసుకొని శనికి కూడా చేసుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చెప్పి ముగిస్తాను నేను మీకు. ఇప్పుడు ఒక పెద్ద సంస్థ ఉంది, ఆ పెద్ద సంస్థలో మీరు జాబ్ చేస్తున్నారు. మీకంటే పై అధికారి మీకు ఒక నోటీస్ పంపించాడు, బాబు నువ్వు ఇది పరిస్థితి, నువ్వు జాబ్ మానేసాయని. అప్పుడు కేవలం ఈయనతో పాటు ఈయనకి చెప్పుకున్నప్పుడు ఏమంటాడు, ఆయన నాకు కాదు బాబు, నా పైన బాస్ ఉన్నాడు, ఆయన నువ్వు చెప్పుకో, ఆయన ఓకే అంటే నాదే ఉంది, నేను మధ్యలో వాడినే అంటాం కదా. అదేం లేదు, నువ్వు బాస్ కనుక ఒప్పుకుంటే నాకేం పోయింది చెప్పు, ఆయన బాస్ చెప్పాడు కాబట్టి నేను చేశాను అంటాడు. ఆ బాస్ ఈజ్ మీ కర్మ. ఈ మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో శని భగవానుడు, అంటే ఈయనకు సంబంధం లేదు, ఆయన చెప్పాడు ఆర్డర్ చేయమని, ఈయన ఇచ్చేశాడు. అలాగే మీరు ఏదైతే కర్మ చేశారో పాస్ట్ లైఫ్లో, అది పైన ఉన్నటువంటి మెయిన్ ప్లానెట్, ఆ మెయిన్ ప్లానెట్ కూడా మీరు చెప్పుకోవాలి. వీటన్నిటిని ప్లానెట్స్ని రూల్ చేసేది ఎవరు, అమ్మవారు. అందుకని అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోండి. మీరు చేసినటువంటి తప్పిదాలు ఏవో ఉంటాయి పూర్వజన్మలో, తెలుసు తెలియక అజ్ఞానం ఏదో చేస్తాం, చిన్నతనంతోనో ఈర్షతోనో ద్వేషంతోనో, అవన్నీ తల్లి నేను అవన్నీ తప్పుదాలు చేశాను, నన్ను క్షమించు అని అమ్మవారి పాదాలు పట్టుకొని మీరు కనుక ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోవడం జరుగుతుంది. పశ్చాత్తాపంతో చేయండి.